ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏళ్లుగా మూతబడ్డ సర్కారు బడులు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 13 పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం తెరుచుకున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లల్ని సర్కారు బళ్లకు పంపుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ బళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను రాకుండా అడ్డుకుంటున్నారు. సర్కారీ బడిలో విద్య సహా ఇతర సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏళ్లుగా మూతపడి ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి తెరుచుకుంటున్న సర్కారీ పాఠశాలలపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట తండా. 10 ఏళ్ల క్రితం ఇక్కడ సర్కారు బడి నడిపారు. వివిధ కారణాలతో దాన్ని మూసేశారు. అప్పట్నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిట్టంపేటలోని ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపేవారు. బస్సులో వెళ్లి బస్సులో వచ్చేవారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ వెంట కూలి పనుల కోసం తీసుకెళ్లేవారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ తండాలో సర్కారు బడి మళ్లీ తెరుచుకుంది. చదువుకునే పిల్లల సంఖ్య అధికంగా ఉందని, తమ ఊళ్ళో పాఠశాల తెరవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ భూక్యా మదన్లాల్ పలుమార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. వారి విజ్ఞప్తుల్ని ఆలకించిన విద్యాశాఖ ఎట్టకేలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అక్కడ బడి తెరిచింది. పాఠశాల భవనం లేకపోవడంతో పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే బడిని ప్రారంభించారు. సర్పంచ్ మంజుల తమ 2 పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారు. ఊళ్ళోనే బడి తెరుచుకోవడంతో సుమారు 25 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చేరారు. పాఠశాల ప్రారంభం అక్కడ వేడుకలా జరిగింది. ఈ రోజులు పెండింగ్ ఉండబట్టి మా పిల్లలకేమో ప్రైవేట్ స్కూల్కి అయితే పంపించేసినాం. ఇప్పుడు రీఓపెనింగ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా పాపను తండా పిల్లలందరినీ స్టార్ట్ చేసినాం సార్. ఇన్ని రోజులు బడి బరాబర్ నడలేదు సార్. ఇప్పుడు కరెక్ట్ నడుతుంది. ఇప్పుడు వచ్చింది, మాకు సంతోషంగా ఉన్నది. 10 years బ్యాక్ క్లోజ్ అయింది స్కూల్, రీఓపెనింగ్ చేసినాం. ఈ పార్టీకి మేడం వాళ్ళకు కలిసినాం. మేము మేడం రెస్పాండ్ అయింది, ఓపెన్ చేసినాం. లాస్ట్ ఇయర్ ఎవరు వేరే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నుంచి మా తండలో స్కూల్ ఉండాలని మేము ఓపెన్ చేయడం జరిగింది. మా పిల్లలను కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. మేడము, మా సర్పంచ్, మా తండ ప్రజలందరూ సహకరించారు. ఇప్పుడు స్కూల్ తెరుచుకోవడానికి ఈ పిల్లలు ఇంతకుముందు 3 కిలోమీటర్ల దూరంలో బస్సులో వెళ్ళి రావడం జరుగుతుంది. ఇప్పుడేమో మా స్కూల్ తెరుచుకుంది. మా గవర్నమెంట్ నుంచి సహకారం అందింది. గ్రామ ప్రజలు అందరూ అభినందిస్తున్నారు. సర్పంచ్ గారు మేము బడిబాట సమయంలో ఇల్లు తిరిగి విద్యార్థులను జమ చేశాము. దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు పోగయ్యారు. పాఠశాల మూతబడినప్పుడు చాలామంది విద్యార్థులు బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో పాటు పనుల్లోకి వెళ్ళడం కూడా జరిగిందట. ఇప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందపల్లిలో విద్యార్థులు లేకపోవడంతో అక్కడి ప్రాథమిక పాఠశాల మూతపడింది. అక్కడి పిల్లలంతా దగ్గరలోని నేరెళ్ల, ధర్మపురిలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేవాళ్లు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం, నాయకులు, గ్రామస్తులంతా తిరిగి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని కంకణం కట్టుకున్నారు. విద్యాశాఖ అధికారుల్ని ఒప్పించి తిరిగి బడిని తెరిపించారు. 5వ తరగతి వరకు సుమారు 26 మంది పిల్లలు చేరారు. ప్రైవేటు పాఠశాలల వాహనాల్ని సైతం గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వడం లేదు. మొదటి రోజు నుంచి మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. పాఠశాల భవనమున్నా మూత్రశాలలు, వంటగది లేవు. వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్కు సైతం వినతి పత్రం అందించారు. పిల్లల కోసం ఇప్పటికి కూడా బస్సులకు అడ్డం తిప్పుకుంటా 5వ తరగతి దాటిన పిల్లల్ని తీసుకుపోండి. 5వ తరగతి దాకా ఆ పిల్లలు మేము తోలమని, మన కూలు మంచిగా ఉండాలి, మన బళ్ళ పిల్లలు ఉంటే బడి శృంగారం అని తల్లిదండ్రులు నొప్పించి పిల్లలు తీసుకొచ్చి మూత్రశాల లేవు కానీ కట్టిపిస్తాము. అన్ని ఇప్పటి నుంచి అన్ని మంచిగా ఏది లేకుండా అది చేపిస్తాం. ఆ వంట రూమ్ కూడా చేపిస్తాం. స్కూల్ రీఓపెన్ చేయడం వల్ల, మాకు ప్రైవేట్ స్కూల్కు పంపించడం వల్ల, ఫీజుల బాగా ఉండడం వల్ల ఇప్పుడు యథావిధిగా ఈ స్కూల్కి పంపిస్తున్నాము. మా పిల్లలకు అవసరమైన వసతులు కల్పించాలి. ఒక్కరే టీచర్ ఉన్నారు ఈ స్కూల్కు. 5 తరగతులు అంటే పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు అయితే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు సరిపడే బోధన సరిపడే ఉపాధ్యాయులను సమకూర్చాలి. ఈ సర్పంచ్ గారు, మళ్ళీ పాలకవర్గం, తర్వాత పిల్లల తల్లిదండ్రులు మనకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇప్పుడు నేను నా సొంత మదర్ స్కూల్ కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ పిల్లలు లేక నేను ఇన్ని రోజులు వేరే స్కూళ్ళల్లో డిప్యూటేషన్గా వేరా మూత్రశాలలు లేవు సార్. ఆ మూత్రశాల గురించి మేము ఆల్రెడీ ఇచ్చేసినాం ఆ అప్లికేషను. కాకపోతే తొందరనే వస్తాయని అన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు దృష్టికి కూడా వెళ్ళాలి.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లోని చెరువులో 5 ఏళ్ల కిందట అక్కడి సర్కార్ బడి మూతబడింది. చదువుకునే విద్యార్థులంతా కొడిమ్యాలలోని ప్రైవేటు స్కూల్లో చదివేవాళ్లు. ఎలాగైనా స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను తెరవాలని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చొరవ తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి వరకు బడి తెరిచారు. 18 మంది విద్యార్థులు చేరారు. గ్రామ సర్పంచ్ గారు, అలాగే కొడిమ్యాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ విజయేంద్ర గారు, తర్వాత మండల విద్యాధికారి ఎంఈఓ గారి కృషి, గ్రామస్తుల సహకారంతో ఈ పాఠశాల మళ్ళీ పునఃప్రారంభించబడింది. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరయ్యారు. ఈ పాఠశాల మూతపడ్డటువంటి పాఠశాలను తిరిగి తెరవడానికి కృషి చేసినటువంటి సర్పంచ్, అధికారులు, గ్రామస్తులు, యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో 2 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వ పాఠశాల మూతబడింది. ఈ విద్యా సంవత్సరం గ్రామస్తుల చొరవతో తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఊళ్లోకొచ్చిన 2 ప్రైవేటు స్కూళ్ల బస్సుల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిని సర్కార్ బడికి తీసుకెళ్లారు. వారి తల్లిదండ్రులకు సైతం సర్కార్ బళ్లలో విద్యా వసతులపై అవగాహన కల్పించారు. పైన చెప్పినవన్నీ మచ్చుకు కొన్నే. జగిత్యాల జిల్లాలో చాలా కాలంగా మూతబడి ఈ విద్యా సంవత్సరం నుంచి 13 పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో 2, సిరిసిల్లలో 2, పెద్దపల్లిలో 1 పాఠశాల ఈ విద్యా సంవత్సరం నుంచి తెరుచుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1653 పాఠశాలలు ఉంటే అందులో 163 బళ్లు వివిధ కారణాలతో కొన్నేళ్లుగా మూతబడుతూ వచ్చాయి. వాటిని తిరిగి తెరిపించేందుకు గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉపాధ్యాయులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.